ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. కొత్త బస్టాండ్ లో శ్రీ భాషిత పాఠశాల వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, శ్రీనివాస్ అగర్వాల్, మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ మరియు సుంకే నేషన్ నూకల ఉమాపతి, యువజన కాంగ్రెస్ నాయకులు రంజిత్ ధనుష్, జానకబేడి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల వారు చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వేసవిలో త్రాగునీటి అవసరం అత్యంత కీలకమని ఈ కార్యక్రమాన్ని శ్రీ భాషిత పాఠశాల వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ ప్రసంగిస్తూ నీటి ఇబ్బందుల దృష్ట్యా ఇలాంటి చలివేంద్రాలను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ సమాజానికి మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాలంలో ఎక్కువ డిహైడ్రేషన్ సమస్యతో ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు బాధపడతారన్నందుకే ప్రతి ఒక్కరికి చల్లని మరియు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజము మనకు ఎదగడానికి ఎంతో ఇస్తుంది. సమాజ ప్రమేయం లేకుండా మనం ఎవరము ఎదగలేము. ఆ ఎదిగినప్పుడు మన ఎదుగుదలలో కొద్దిగా భాగంగా మన సమాజ అభివృద్ధికి, సమాజ సేవకు ఎంతో కొంత చేయాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీ భాషిత పాఠశాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో ఈ సేవ ప్రథమంగా భావించి అందరికీ మంచి శుద్ధమైన తాగునీరు అందించాలనే ప్రయత్నంలో శ్రీ భాషిత ఈ ప్రయత్నం చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు శ్రీ విజయ్ అగర్వాల్ గారు, అలాగే శ్రీనివాస్ అగర్వాల్ గారు, అలాగే మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధినేత శ్రీ సుంకే శ్రీనివాస్ గారు, అలాగే ఉమాపతి గారు, నూకల ఉమాపతి గారు, యువ నాయకులు, కార్యకర్తలు అందరూ శ్రీ భాషిత పాఠశాల స్టాఫ్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ శ్రీ భాషిత పాఠశాల తరఫున పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ భాషిత స్కూల్ వారు చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. పట్టణంలోని ఈ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈరోజు ఈ భాషిత స్కూల్ వారు ఈ మంచినీటి వసతి ప్రజలకు కల్పించడం చాలా సంతోషదాయకము. ఎందుకంటే ఇంత వేసవిలో కూడా ఒక మంచినీరు గ్లాసులు ఇస్తే ఎంతో పుణ్యం ఉంటుంది. ఎప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. ఈ రకంగా వీరు సేవ చేయడం చాలా చాలా శుభ పరిణామము. ఇలాగే ప్రతిసారి ఇట్లాంటి ప్రజలకు సేవ చేస్తూ తన మంచి దేవుడి యొక్క ఆశీర్వాదం పొందాలని, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు ఎన్ని వేళలా భగవంతుడు సాయం చేయాలని కోరుకుంటున్నాను.